ఏపీ సర్కార్ నిధుల వేటలో పడింది. ఓవైపు జీతాలు, మరోవైపు కొత్త పథకాలకు సర్కార్కు పెద్ద మొత్తంలో నిధులు అవసరమవుతున్నాయి. ఫిబ్రవరిలోనే 30,000 కోట్ల నిధులు అవసరం అవుతున్నాయి ఏపీ ప్రభుత్వానికి. దీంతో అప్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం రిజర్వ్ బ్యాంకులో ఓవర్ డ్రాఫ్ట్లకు ప్రయత్నిస్తోంది ప్రభుత్వం. కార్పొరేషన్ల ద్వారా 25,000 కోట్లు, రైతు సాధికార సంస్థ ద్వారా 8,000 కోట్లు అప్పులు సమీకరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇక ప్రభుత్వ సెక్యూరిటీల అమ్మకం ద్వారా 4,800 కోట్ల అప్పు తేవాలని భావిస్తున్నారు. ఒక్క రుణ ఉపశమనం కోసమే 8,000 కోట్లు అవసరమవుతున్నాయి. ఇక పెంచిన పెన్షన్ల కోసం 1,600 కోట్లు కావాలి. జీతాల కోసం మరో 2,000 కోట్లు అవసరమవుతాయి. ఇక కావలసిన అప్పుల సంగతి ఇలా ఉంటే డ్వాక్రా వడ్డీ రాయితీ చెల్లింపులు దాదాపు 2,450 కోట్ల దాకా ఉన్నాయి. డ్వాక్రా మహిళలు, రైతుల కోసం కొత్త పథకాలు ప్రవేశపెట్టాలని భావిస్తోంది ప్రభుత్వం. ఏపీ సర్కార్ నిధుల వేటలో పడింది. ఓవైపు జీతాలు, మరోవైపు కొత్త పథకాలకు సర్కార్కు పెద్ద మొత్తంలో నిధులు అవసరమవుతున్నాయి. ఫిబ్రవరిలోనే 30,000 కోట్ల నిధులు అవసరమవుతున్నాయి ఏపీ ప్రభుత్వానికి. దీంతో అప్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం రిజర్వ్ బ్యాంకులో ఓవర్ డ్రాఫ్ట్లకు ప్రయత్నిస్తోంది. కార్పొరేషన్ల ద్వారా 25,000 కోట్లు, రైతు సాధికార సంస్థ ద్వారా 8,000 కోట్ల అప్పులు సమీకరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రభుత్వ సెక్యూరిటీల అమ్మకం ద్వారా 4,800 కోట్ల అప్పు తేవాలని భావిస్తున్నారు. ఒక రుణ ఉపశమనం కోసమే 8,000 కోట్లు అవసరమవుతున్నాయి. పెంచిన పెన్షన్ల కోసం 1,600 కోట్లు కావాలి. జీతాల కోసం మరో 2,000 కోట్లు అవసరమవుతాయి. ఇక కావలసిన అప్పుల సంగతి ఇలా ఉంటే డ్వాక్రా వడ్డీ రాయితీ చెల్లింపులు అలానే దాదాపు 2,450 కోట్ల దాకా ఉన్నాయి. డ్వాక్రా మహిళలు, రైతుల కోసం కొత్త పథకాలు ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఏపీ సర్కార్ నిధుల వేటలో పడింది. ఓవైపు జీతాలు, మరోవైపు కొత్త పథకాలకు సర్కార్కు పెద్ద మొత్తంలో నిధులు అవసరమవుతున్నాయి. ఫిబ్రవరిలోనే 30,000 కోట్ల నిధులు అవసరమవుతున్నాయి. దీంతో అప్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం రిజర్వ్ బ్యాంకులో ఓవర్ డ్రాఫ్ట్లకు ప్రయత్నిస్తోంది ప్రభుత్వం. కార్పొరేషన్ల ద్వారా 25,000 కోట్లు, రైతు సాధికార సంస్థ ద్వారా 8,000 కోట్ల అప్పులు సమీకరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇక ప్రభుత్వ సెక్యూరిటీల అమ్మకం ద్వారా 4,800 కోట్లు అప్పు తేవాలని భావిస్తున్నారు. ఒక రుణ ఉపశమనం కోసమే 8,000 కోట్లు అవసరమవుతున్నాయి. పెంచిన పెన్షన్ల కోసం 1,600 కోట్లు కావాలి. జీతాల కోసం మరో 2,000 కోట్లు అవసరమవుతాయి. కావలసిన అప్పుల సంగతి ఇలా ఉంటే డ్వాక్రా వడ్డీ రాయితీ చెల్లింపులు దాదాపు 2,450 కోట్ల దాకా ఉన్నాయి.